ఓం శ్రీ సాయిరామ్. మా వారి పేరు హరిగోపాల్ గారండి. వారి భార్య నేను శాంతి. నాకు ఒక బాబు పాప. ఇంకా మావారు రోజు ఉదయం సాయంత్రం భజనకి ఓంకార సూర్వాదానికి అన్నిటికీ వెళ్ళేటవారండి. నాకు 1975లో పెళ్ళయింది. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎట్లా వెళ్తున్నారో నేను కూడా రోజు వెళ్ళేది ఆయన అప్పుడు సాయంత్రం పూట భజనకి. ఇంకా ఓంకార సుప్రభాతం కూడా వెళ్ళేదాన్ని. ఇంట్లో రోజు ప్రతిరోజు చేసుకునేటోళ్ళం మేము. తర్వాత మా బాబు పుట్టాడు. మా బాబుకు కూడా స్వామి అంటే చాలా ఇష్టం. మా పాపకు కూడా బాబా అంటేనే చాలా ఇష్టం. సర్వీసులకి వెళ్ళేటోళ్ళం అండి. కిచెన్ వరకే నేను చేసేదాన్ని బాగా సర్వీసు. పుట్టవర్తికి వెళ్ళి కిచెన్ లోనే చేసేదాన్ని. ఇక్కడ క్యాంప్ లో కూడా సర్వీస్ అంటే కిచెన్ లోనే వండడం పెట్టడం వాళ్ళకి అన్ని చేయడం మొత్తం చేసేటోళ్ళండి. ఐ ఆపరేషన్ కానీ పోలియో ఆపరేషన్ కానీ ఈ సర్వీసులు అంటేనే చేసి బాగుండేది అనమాట అండి. అందరూ ఒక అక్క చెల్లెలాగా ఉండేటోళ్ళం మా ఫ్రెండ్స్ అంతా కూడా. సాయి కుటుంబం అన్నా ఇదేనా అన్నట్టు అనిపించేది నాకు. ఇది పుట్టపర్తిలో కూడా వెళ్తే పుట్టింటికి వచ్చినట్టు ఉండేటోళ్ళు. స్వామి కూడా అనేటోళ్ళు, మీరు పుట్టింటికి వచ్చినట్టు ఉన్నారు కదా, భార్య భర్తలు భయం లేకుండా ఉన్నారు మీకు అని స్వామి 2 సార్లు చెప్పారండి మాకు. భయం అంటే లేదు మీకు, వంట చేయాలి ఇదిలే అని చెప్పేసి అన్నారు. ఇది మాకు చాలా సంతోషం. పుట్టింటికి వచ్చినట్టే ఇది. దానివల్ల నాకు మళ్ళీ ఇప్పుడు పోలేకపోతున్నా. స్వామి ఇదైన తర్వాత చూడాలంటేనే పుట్టపర్తి స్వామి లేరు కదా అనిపిస్తుంది. కాకపోతే నాకు అప్పుడప్పుడు స్వామి స్వప్నంలో వస్తూనే ఉంటారు. నాకు ఏ బాధలు ఉన్నా కూడా ఆయన ప్రత్యక్షం అవుతారండి. ఇది దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 100 సంవత్సరాలు అంటున్నారు, అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ స్వామికి అనిపిస్తుంది నాకైతే. ఇది దానివల్ల అందరూ సుఖంగా శాంతిగా ఉండాలండి. ఇది ఇంకా మా పాపకి ఆపరేషన్ అయిందండి, బ్రెయిన్ ఆపరేషన్ వెళ్ళింది. త్రివేంద్రంలో వెళ్ళిందండి, కేరళలోని. అక్కడ ఒక ఈయన ఉండలేక అక్కడ సాయి మందిరికి వెళ్ళానండి, స్వామి దగ్గర. వాళ్ళందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చెప్పారండి. మీకు ఏ అవసరం ఉన్నా మాకు చెప్పండి, మేము చేస్తామని అన్నారు. స్వామి ఇక్కడ కూడా మాకు చాలా ఇది అయిందండి. ఆపరేషన్ కూడా స్వామి దయ వల్ల సక్సెస్ అయిందండి. మా పాప ఇప్పుడు చాలా బాగుందండి. ఇది నాకేమో పుట్టపర్తికి వెళ్ళినప్పుడు 2 సార్లు స్వామి పాద నమస్కారం ఇచ్చారండి. ఒకసారి వెళ్ళి 45 రోజులు ఉన్నానండి స్వామిని. రోజు మా పాపని తీసుకొని, ఏంటి స్వామి మా పాప దారి చూపిరా అని నేను బాధపడతా అంటే, ఒకరోజు పాప రాకుండా నేనే వెళ్తే మీ అమ్మాయి రాలేదా అని పక్కన ఆమెను అడిగారండి. ఆడొచ్చి మీకోసం అడుగుతున్నారండి స్వామి అని చెప్పారు. అంతవరకు నాకు తెలియలేదు. ఇట్లా కూడా అడుగుతారా అనిపించింది నాకు స్వామి. ఇది తర్వాత బాగానే అనిపించిందండి. స్వామి దయ వల్ల ఆపరేషన్ అయిన తర్వాత ఆమె పనులు ఆమెనే చేసుకుంటుంది. చాలా సంతోషంగా ఉందండి. మాకు అన్నిటికీ స్వామి అండి. ఇది ఇక్కడ మేము క్యాంపులు చేసినప్పుడు కూడా నేనే మొత్తం వంటలన్నీ చేసేదాన్ని. నేను, మాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారండి స్వామి డివోటు, ముగ్గురం కలిసి చేసేటోళ్ళండి. ఎంతమంది కన్నా ఇది చాలా బాగా జరిగేదండి. వినాయక చవితి అప్పుడు కూడా అందరం కలిసి వంటలు చేసుకుని వచ్చి స్వామి దగ్గర మేము పండగ చేసుకుంటేటోళ్ళం అండి. ఇది అక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది నాకు. అదే స్వామి నాకు మొదట్లో అంత సర్వీస్ ఇచ్చేది, అంత చేశాను. ఇప్పుడు అయ్యో కొంచెమే చేయలేకపోతున్నాను పని అన్నా, ఇది నా వరకు అయిపోయింది అనిపించింది. ఇది స్వామి చెప్పినట్టు మీరు ఎంత సేవ చేసుకుంటే అంత సేవ బ్యాంకులో వేసుకున్నట్టే ఉంటది. చేతగానప్పుడు అయ్యో చేయలేదని బాధపడొద్దు. ఇది ఇప్పుడు చేతనంత వరకు చేసుకోండి మీరు అని చెప్పేటోళ్ళు స్వామి. ఇది స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అయితే కూడా చాలా సంతోషం అనిపించేది. స్వామి ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి సంతోషంగా కనిపించేది. బర్త్డే మట్టం ఎప్పుడు వస్తుందా, గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని బాగా మాకు ఆలోచన ఉండేదండి. ఇది స్వామి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. సాయి డివోట్లో కూడా చాలా మంది సేవ అంటే ఇదే నా సేవ అన్నట్టు ఉండేదండి. ఇది మేము ఇంట్లో పని చేసింది కాకుండా బయట వారికి ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెళ్ళి చేసి వచ్చేటోళ్ళం అండి. ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి అన్ని సేవలు చేసి వచ్చేటోళ్ళం. ఇది ఎవరైనా వచ్చి బ్లడ్ కావాలమ్మా అని అనేటోళ్ళండి, వచ్చి బ్లడ్ ఇచ్చేదాన్ని. నేను కూడా ఇచ్చాను చాలా సార్లు బ్లడ్. పుట్టపర్తికి నేను 1976లో చూశానండి స్వామిని. స్వామి ఆ రోజు శివరాత్రి అండి, 3 రోజులు ఉన్నాను నేను. శివరాత్రి రోజు స్వామి షిరిడి బాబా గారికి అభిషేకం చేసేదంతా కళ్ళారా చూశాను. నాకు డౌట్ ఉండేది, స్వామి ఏంటి లిప్స్టిక్ వేసుకున్నారా అన్నట్టు. స్వామి ఇట్లా ఖర్చు చూపించి ఇట్లా ముఖం నాకు చూపించారండి. ఇది అబ్బా స్వామి అంత లిప్స్టిక్ కాదనుకున్నాను. ఇది స్వామి షిరిడి బాబా గారికి అభిషేకం, విభూతి అభిషేకం అంతా చేసింది కళ్ళారా చూశానండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్ణచంద్ర వెనకాల అరుగు మీద కూర్చుంటే స్వామి చేతులారా ప్రసాదం ఇచ్చారండి. అమ్మ నువ్వు చేయి పట్టడం సరిపోదు, స్వామి పెట్టేది అన్నారండి సేవాదళ్ళు. కొంగు పడితే కొంగు నిండిపోయిందండి. పులిహార చక్కెర పొంగులు పెట్టారు. నాకు అప్పుడు 5వ నెల అండి మా బాబు. అప్పుడు
అందరు అన్నారు నీకు స్వామి ఒడి నింపారు 5 నెలలు అన్నారండి. ఇది అట్లాంటి అనుభూతులు చాలా అనుభవం అయిందండి నాకు. చాలా వరకు చాలా ఇది అనిపిస్తుంది అండి. ఒక్కోసారి స్వామి ఎందుకు స్వామి నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు అంటే ఆమె ప్రత్యక్షంగా వచ్చినట్టు అనిపిస్తుంది. తెల్లదని పుట్ట ఇది ఎవరి ద్వారా మెసేజ్ వస్తుందండి స్వామి తోటి. నాకు చాలా అనుభవాలు అనిపించేదండి. నాకు అందరు ఉండి కూడా ఒక్కోసారి స్వామి నాకు తోడు అనుకుంటాను. 100 సంవత్సరాల స్వామి జయంతి శుభాకాంక్షలు.